హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఈరోజు డేట్ వచ్చేసి 22 సెప్టెంబర్ 2025. టైం వచ్చేసి 3:40 PM అవుతుంది. సరేనా? ఇక మనకి అన్ని కాలేజీలలో అదే క్వార్టర్లీ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా. మీరు క్వశ్చన్ పేపర్లు పంపిరి, మనం సాల్వ్ చేసి ప్లేలిస్ట్లో పెడదాం. పెట్టంగానే అయితే వ్యూస్ రావు, కానీ ఎప్పుడో అప్పుడైతే యూజ్ అవుతాయి కదా, అది చాలు మనకి. ఒకరికి యూజ్ అయినా చాలు. సో కమింగ్ టు దిస్ ప్రాబ్లమ్, ఇక్కడ మనకి స్క్వేర్ ఇచ్చిండు, క్వశ్చన్ ఈట కరెక్ట్ రాసుకోవాలి. ఇంతకుముందు ఏమైంది, ఇక్కడ క్యూబ్ రాసుకున్నందుకు మళ్ళీ రీషూట్ చేస్తున్నాను నేను. సరేనా? ఎంత పెద్ద తోపైనా ఎంత పెద్ద తురుమైనా క్వశ్చన్ రాసింది చెక్ చేసుకోవాలి అన్ని మూసుకొని. సో సొల్యూషన్లా ఫస్ట్ ఇది తీసుకుంటా నేను. కన్సిడర్ డెట్ ఆఫ్ ఏబిసి బీసీఏ సిఏబి. స్క్వేర్ కాదు, నేను ఒక్కటి ఇదే చేస్తా. సో డెట్ అంటే ఏం చేస్తాం, ప్లస్ మైనస్ ప్లస్ పెడతాం కదా. సో ప్లస్ ఇంటూ ఏ డెట్, ఒక స్టెప్ ఎక్కువ రాయరు, ఏం కాదు. ఇది పోతే సిఏ ఏబి మైనస్ బి ఇంటూ ఇది పోతే బిఏసిబి ప్లస్ సి ఇంటూ బిసిసిఏ. సో ఏ ఇంటూ బీసీ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి ఇంటూ బి స్క్వేర్ మైనస్ ఏసి సి ఇంటూ ఏబి మైనస్ సి స్క్వేర్. ఏడి మైనస్ బీసీ, ఇది ఇంటూ ఏష్, ఇది ఇంటూ ఏష్, మధ్యలో మైనస్ పెట్టాలి. సో ఏబిసి మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ ఏబిసి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏబిసి మైనస్ సి క్యూబ్ 3abc మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ సి క్యూబ్. నేను మైనస్ కామన్ తీస్తా, ఎందుకు తీసానో మీకు తెలుస్తుంది. ఇక్కడ నీకు ఇట్లనే ఉంది కదా, నేను మైనస్ కామన్ తీసిన. ఇప్పుడు ఏం చేస్తా, స్క్వేర్ వాల్యూ కనుక్కుంటా. ఏబిసి బీసీఏ సిఏబి స్క్వేర్ అంటే దీని వాల్యూ ఏది కదా, దీనికి స్క్వేర్ వేసేసేయాలి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ 3abc మైనస్కి స్క్వేర్ ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్. సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc హోల్ స్క్వేర్. ఇది 1 అనుకుంటా. ఇది ఈజ్ ఈక్వల్స్ టు ఇది వచ్చింది కదా, అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి మనము, ఇది ఈజ్ ఈక్వల్స్ టు ఇది అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ చూడు డెట్ ఒకటి ఉంది. సో మనం దీనికి ఏం చేస్తామంటే, నౌ ఏబిసి బీసీఏ సిఏబి హోల్ స్క్వేర్ కదా, హోల్ స్క్వేర్ అంటే 2 టైమ్స్ కదా, ఏబిసి బీసీఏ సిఏబి. మీరు అడగచ్చు, అన్నా నీకు డెట్ ఆఫ్ ఏబిసి తీసుకున్నావుగా, ఇది తీసుకుంటే ఇది ప్రూవ్ అయింది, బట్ ఇది ప్రూవ్ కాదు. సైంటిస్ట్ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లనే చేయాలి మనం. సరేనా? ప్లస్ ఏబిసి బీసీఏ సిఏబి. ఈడ చూడు, ఈ రో 2ని రో 3ని చేద్దాం. రో 2 బై ఎంప్లాయిస్ రో 3. ఇట్లా రోలర్ ఇంటర్చేంజ్ చేసి నేను ఏం చెప్పిన, మైనస్ పెట్టుకోమని చెప్పిన కదా, మైనస్ పెడదాం. సో మైనస్ డెట్ ఆఫ్ ఏబిసి సిఏబి పిసిఏ చేసిన కదా. ఈ మైనస్ని ఏదైనా ఒక రోకి ఏదైనా ఒక కాలంకి ఇంటూ చేయాలి. నేను ఫస్ట్ రోకి వేస్తాను. అప్పుడు ఏమవుతుంది అన్న అంటే, డెట్ ఆఫ్ ఏబిసి బీసీఏ సిఏబి డెట్ ఆఫ్ మైనస్ ఒకటే దానికి చేయాలి. ఇవి డెట్ ప్రాబ్లంలు. ఒకవేళ మ్యాట్రిసెస్ ఉంటే స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటే అన్నిటికీ చేస్తాము. ఇది డెట్ ఉంది కాబట్టి ఒకటే దానికి చేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం, రో ఇంటూ కాలం చేద్దాం. ఇప్పుడు చూడు, రో ఇంటూ కాలం, ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఏ ఇంటూ ఏ ఇంటూ మైనస్ ఏ ప్లస్ బి ఇంటూ సి ప్లస్ సి ఇంటూ బి. రో ఫస్ట్ ఇంటూ సెకండ్ కాలం, ఫస్ట్ ఇంటూ థర్డ్ కాలం. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయాలి ఇక, ప్లస్ ఇంటూ మైనస్. ఏ మైనస్ బి ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి ఇంటూ సి. మళ్ళా థర్డ్ది, అబ్బా ఇక్కడ చాగలేదు, ఇది ఇంటూ ఇది. ఏ ఇంటూ మైనస్ సి ప్లస్ బి ఇంటూ బి ప్లస్ సి ఇంటూ ఏ. దిస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మూడింటికి చేరి బి ఇంటూ మైనస్ ఏ సి ఇంటూ మైనస్ ఏ ప్లస్ సి ఇంటూ సి
ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి ప్లస్ బి ఇంటూ బి. ఇట్లా ఎందుకు చేస్తున్నావు అన్న అంటే బ్రాకెట్లో సేమ్ వస్తాయి, జస్ట్ నువ్వు ముంగటి మారిస్తే సరిపోతుంది. ఇది ఇంటూ ఇది బి ఇంటూ మైనస్ బి సి ఇంటూ ఏ ప్లస్ ఏ ఇంటూ సి. సేమ్ మళ్ళీ ఇది ఇంటూ ఇది సి ఇంటూ మైనస్ బి ప్లస్ ఏ ఇంటూ ఏ బి ఇంటూ సి. మళ్ళీ ఇది థర్డ్ ఇది ఇంటూ ఇది బి ఇంటూ మైనస్ సి ప్లస్ సి ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ ఏ. ఇది ఇంటూ ఇది సి ఇంటూ మైనస్ సి ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ బి ఇంటూ ఏ. డెట్ క్లోజ్ చేసేసి మీరు రాసేటప్పుడు స్టార్టింగ్లో స్టార్ట్ చేయాలి, మరి ఇంత గలీజ్గా అనిపించదు. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బీసీ ప్లస్ బీసీ మైనస్ ఏబి ప్లస్ సి స్క్వేర్ ప్లస్ ఏబి మైనస్ ఏసీ ప్లస్ ఏసీ ప్లస్ బి స్క్వేర్. సో మైనస్ ఏ ఇట్లా నువ్వు బ్రాకెట్లో చూసినావు అనుకో ప్రతి ఎలిమెంట్ సేమ్ ఉండాలి, అందుకే ఇట్లా చేస్తాను నేను. ప్లస్ ఏబి ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ ఏసీ ప్లస్ ఏసీ. సో ఇక్కడ మనకి ప్లస్ ఏసీ ప్లస్ ఏసీ వచ్చింది, కరెక్టా తప్ప? 2ac ఉంది. వావ్ కరెక్ట్ రో. మైనస్ బీసీ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బీసీ అగైన్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏసీ ప్లస్ బీసీ ప్లస్ ఏసీ మైనస్ బీసీ ప్లస్ బీసీ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ ఏబి. సో ఆన్సర్ అయిపోయింది బాయ్. 2bc మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ మైనస్ కటా ప్లస్ మైనస్ కటా సి స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ మైనస్ కటా సి స్క్వేర్ 2ac మైనస్ బి స్క్వేర్. ఇది 7 మార్క్స్ ప్రాబ్లం. ఏ స్క్వేర్ ప్లస్ ప్లస్ కటా బీసీ ప్లస్ మైనస్ కటా ఏ స్క్వేర్ 2ab మైనస్ సి స్క్వేర్. ఇగో అన్ని స్క్వేర్లు ఉన్నాయి, ఈడ స్క్వేర్ ఉండాలి కదా, అంటే ఈడ ఏదో తప్పు రాసిన. ఇగో బి ఇంటూ బి చూసుకో, ఏది ఇది ఇంటూ ఇది చూసినా మిస్టేక్ గిట్ట ఫైండ్ అవుట్ చేయొచ్చు మనము. సో ఇది నేను 2 అనుకుంటా, ఫ్రమ్ 1 and 2. ఇగో ఇది వాల్యూ దీనికి ఈ వాల్యూ దీనికి ఈక్వల్ అవుతుంది కదా. ఫ్రమ్ 1 and 2 డెట్ ఆఫ్ ఏబిసి సిఏబి BCA BCA CAB whole square is equals to det of ఇది 2BC minus A square C square B square. ఇది రాసేసేరి బ్రో. ఇక C square 2AC minus B square A square నీట్గా రాసుకోరు మీరు. B square A square 2AB minus C square equals to A cube plus B cube plus C cube minus 3ABC whole square. Hence shown. దీంట్లో షార్ట్ కట్ ఏం లేదు. షార్ట్ కట్లలో ఏముంది, ఫస్ట్ నువ్వేం చేయాలి, ఇది ఒక పవర్ 1 కన్సిడర్ చేసుకొని డెట్ కనుక్కోవాలి. దానికి పవర్ 2 వేసినావు అనుకో, మైనస్ కామన్ తీసాం కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ అయితే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో థర్డ్ కండిషన్ వచ్చేసింది. సెకండ్ కండిషన్ కోసం ఏం చేసామన్నా అంటే మనము మళ్ళీ ఫస్ట్ కన్సిడర్ చేసుకొని 2 times రాసుకొని సెకండ్ రోని థర్డ్ రోని ఇంటర్చేంజ్ చేసి వచ్చిన మైనస్ని ఫస్ట్ రోకి వేసి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేస్తుంది. మ్యాక్సిమం స్టూడెంట్స్కి తప్పు ఈడనే పోతుంది. సో ఈ ఒక్క స్టెప్ చూసుకొని ఈడ చూసుకున్నట్టయితే బ్రాకెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ సేమ్ ఉండాలి. ఈడ మనకి ఇట మిస్టేక్ పోయింది. ఎంత తోపైనా తురుమైనా మ్యాథ్స్లో మిస్టేక్లు కామన్. సో ప్రాక్టీస్ మోర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.